హాయ్ గైస్, మీరు ఒక మొబైల్, వాషింగ్ మిషన్, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటర్, ఏసీ ఇలా ఏది కొనాలన్నా సరే ఇప్పుడైతే అస్సలు కొనొద్దు. మీ వ్యాలెట్ని ఖాళీ చేసుకోవద్దు. ఎందుకనంటే మేలో మనకి ఈ కామర్స్లో అతిపెద్ద సేల్ అయితే జరగబోతుంది. అదే గ్రేట్ సమ్మర్ సేల్ అనమాట. మీకు అమెజాన్లో జరగబోతుంది, అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా జరగబోతుంది. అమెజాన్లో వచ్చేటప్పటికి మనకి 8th నుంచి అయితే జరగబోతుంది మేలో. అదే ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి May 9th నుంచి అయితే జరగబోతుంది. ఎలాగో మనకి ప్రయారిటీ సేల్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ మెంబర్షిప్ ఉంది అనుకుంటే 1 డే ప్రయారిటీ సేల్ అయితే మీకు యాజ్ యూజువల్గా అయితే కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటే మాత్రం అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ర్యామ్ ప్రైజెస్ కానీ, ఈ చిప్ సెట్ ప్రైజెస్ కానీ పెరగడం వల్ల మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకప్పుడు 30,000 రూపాయలు ఉన్నటువంటి టీవీ ఇప్పుడు మనకి 40,000 రూపాయలు ఉంది. ఒకప్పుడు 30,000 రూపాయలు ఉన్నటువంటి వాషింగ్ మిషన్ మనకి ఇప్పుడు 38,000 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. సో మీరు కనుక ఈ సేల్లో పర్చేస్ చేస్తే మీకు ప్రైస్ చాలా వరకు అయితే తగ్గుతుందన్నమాట. మీరు ఒకవేళ ఏసీ కొనాలనుకున్నా, లేదా వాషింగ్ మిషన్ కొనాలనుకున్నా, రిఫ్రిజిరేటర్ కొనాలనుకున్నా, ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నా, మొబైల్ కొనాలనుకుంటున్నా, ఇలా ఎలక్ట్రానిక్స్లో ఏది కొనాలనుకున్నా సరే ఈ సేల్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మళ్ళీ మీకు అంత మంచి సేల్ దగ్గరలో అయితే లేదు. వెయిట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకుందాం. యాక్చువల్గా మనం ఇక్కడ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం అమెజాన్ మాత్రం మనకి 8th నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ ఏమో 9th నుంచి సేల్ స్టార్ట్ చేస్తుంది. మేబీ అమెజాన్లో ప్రైజెస్ రివీల్ అయిన తర్వాత ఫ్లిప్కార్ట్ దానికి కౌంటర్గా ఇంకొంచెం బెటర్ ఆఫర్తో మీకు ఆఫర్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వెయిట్ చేయండి, ఫ్లిప్కార్ట్లో కొనడానికి అయితే ట్రై చేయండి. చూడండి, అయితే నేను అనుకుంటున్నాను దీన్ని, అది ఎంతవరకు కరెక్ట్ అని మనం చెప్పలేము. కానీ ఒక 1 డే ప్రయారిటీ పెట్టారు కాబట్టి ఈ 1 డేలో మనకి అది జరగవచ్చు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయంలోకి వస్తే మాత్రం బ్యాంక్ ఆఫర్లు ఇక్కడ మెయిన్ మనకి కీలకంగా మారబోతున్నాయి. ఎందుకు అనంటే ప్రైస్ పెరిగింది కాబట్టి చాలా వరకు ఆ ప్రైస్ తగ్గాలి అని అంటే ఖచ్చితంగా మనము బ్యాంక్ ఆఫర్ అయితే యూజ్ చేయాల్సిందే. మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేస్తున్నారంటే ఐసిఐసిఐ కానీ, బీఓబి కానీ, ఎస్బీఐ కానీ ఈ క్రెడిట్ కార్డులు అయితే వాడండి, మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ కనుక యూజ్ చేస్తున్నారంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు కానీ, యాక్సిస్ క్రెడిట్ కార్డు కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కార్డు కానీ, సో ఈ కార్డ్స్ ఉన్నట్లయితే మాత్రం మీకు మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయన్నమాట. వీటితో పాటు ఖచ్చితంగా మీకు మెంబర్షిప్ ఉండేలాగైతే చూసుకోండి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్డు ఉంటే మాత్రమే సరిపోదు కదా, మీకు ఆ కార్డుకి లిమిట్ కూడా ఉండాలి. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడే మొత్తం చెక్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. చాలా వరకు ప్రోడక్ట్లన్నీ కూడా మీరు ఒక ప్రోడక్ట్ కొనడానికి మాత్రమే ఒక కార్డు అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది కూడా చూసుకుంటూ ఉండండి. మీకు ఏవైతే ప్రయారిటీ ఉంటాయో మెయిన్ అవి కొనడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోలేదంటే మాత్రం, ఒకవేళ పెద్ద ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు అని అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక సమ్మర్ సేల్ కాబట్టి మేజర్గా మనకి ఇక్కడ ఏసీల మీద, కూలర్ల మీద, రిఫ్రిజిరేటర్ల మీద బెస్ట్ డీల్ అయితే జరగబోతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇవి కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడే కొనండి. ఇంకా 43 ఇంచెస్ ఎంట్రీ లెవెల్ ఏవైతే ఉన్న క్యూఎల్ఈడి టీవీలు వాటి మీద కూడా మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. రైట్ నౌ ఇప్పుడు 27,000-28,000 రూపాయల వరకు ఉండే టీవీలు కూడా మీకు 20,000 రూపాయల లోపే వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే స్మార్ట్ ఫోన్లు కూడా మీకు దాదాపు చాలా వరకు ప్రైస్ అయితే తగ్గుతాయి. 6,000-7,000 రూపాయల వరకు ప్రైస్ అయితే తగ్గుతాయి అనమాట. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి, ఇప్పుడే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సేల్లో మాత్రమే, సేల్కి ముందు తీసుకోవద్దు. సేల్ తర్వాత తీసుకున్నా సరే మీకు అదిరిపోతుంది అనమాట ప్రైస్ అనేది. ఇక హిడెన్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి, అవేంటి అనేది దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని ట్రిక్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం మనం మనీ అయితే లాస్ అవుతాం అనమాట. ఒకవేళ మన దగ్గర మొబైల్ కొనాలి అని అనుకుంటున్నప్పుడు పాత మొబైల్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి సేల్లో మనకి ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది. చాలా ఎక్కువ ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. ఎంత ఎక్స్చేంజ్ బోనస్ వస్తుందంటే మీ మొబైల్ వాల్యూ రెగ్యులర్గా బయట అమ్మితే ఒక 4,000 పోతుంది అనుకోండి, దానికి 4,000తో పాటు ఇంకొక 4,000 యాడ్ చేస్తారు, లేదంటే ఇంకొక 3,000 రూపాయల వరకు యాడ్ చేసి ఎక్స్చేంజ్ బోనస్ అయితే ఇస్తారనమాట. అంత మంచి డీల్స్ అయితే మనకి ఈ సేల్లో అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ సేల్లో పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా ఒకవేళ ఎక్స్చేంజ్ యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సేల్లో అయితే యూజ్ చేసుకోండి, మీకు బెస్ట్ డీల్స్ అయితే వస్తాయి. ఎవరైనా ఇలా ఎక్స్చేంజ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ సేల్లో ఖచ్చితంగా ఎక్స్చేంజ్ పెట్టుకోండి, మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 అవర్స్లోనే మనకి మ్యాక్సిమం డీల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ 2 అవర్స్లో తీసుకోవడానికి అయితే ఎక్కువ ట్రై చేయండి. ఆ తర్వాత కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము మనం, 50-50 ఛాన్సెస్. కానీ ఫస్ట్ 2 అవర్స్లో మాత్రం మీకు ఖచ్చితంగా సేల్లో మంచి డీల్స్ అయితే ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. మొబైల్స్ మీద మంచి డీల్స్ కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ 1 అవర్లో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఏమేమి కావాలనేది ఇప్పుడే లిస్ట్ అవుట్ చేసుకొని మొత్తం కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సో ఆ టైంకి కరెక్ట్గా చెక్అవుట్ అయితే చేసేయచ్చు. ఇక్కడ మనం ఇంకోటి అయితే చూడాల్సి ఉంటుంది, సేల్ జరుగుతుంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అదైతే కొనేయద్దు. కొన్నిటి మీద మనకి జిమ్మిక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అప్పటికప్పుడు ప్రైస్ పెంచి
సేల్ స్టార్ట్ అయిన వెంటనే ప్రైస్ అనేది తగ్గిస్తూ ఉంటారు అనమాట. నార్మల్ ప్రైస్కే వస్తుంది, మనం అది తెలియక కొనేస్తూ ఉంటాం అనమాట. సో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ప్రైస్ ట్రాక్ చేయండి. ప్రైస్ ట్రాక్ చేసి మీకు అది తగ్గింది అనిపిస్తే మాత్రమే తీసుకోండి, లేకపోతే అస్సలు తీసుకోవద్దు. మీరు సేల్ స్టార్ట్ అయ్యే ముందు దాని ప్రైస్ అనేది గుర్తుపెట్టుకోండి, లేదంటే మీకు ఆల్రెడీ టూల్స్ దొరుకుతున్నాయి, వాటి ద్వారా అయినా సరే మీరు ట్రాక్ చేయొచ్చు. సేల్ రోజు తగ్గితే అప్పుడు మాత్రమే తీసుకోండి, తగ్గలేదంటే మాత్రం అస్సలు తీసుకోవద్దు. సో ఖచ్చితంగా ప్రైస్ ట్రాకర్స్ మాత్రం అస్సలు వాడకుండా ఉండొద్దు, ప్రైస్ ట్రాకర్స్ మాత్రం వాడండి. అండ్ ఇంకొకటి, చాలా మంది బ్యాంక్ ఆఫర్ మీద కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఆ కండిషన్స్ని జాగ్రత్తగా చదవండి, లేకపోతే మీరు డబ్బులు అయితే నష్టపోతారు. చాలా మంది నో కాస్ట్ ఈఎంఐ పెట్టి డబ్బులు నష్టపోతూ ఉంటారు. సో ఆ నో కాస్ట్ ఈఎంఐ మీద కూడా నేను ఒక వీడియో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకు నో కాస్ట్ ఈఎంఐలో పర్చేస్ చేయకూడదని ఒక వీడియో కూడా మీ ముందుకైతే తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తాను. గైస్, ఈ మే నెలలో జరగబోయే సేల్లో బెస్ట్ డీల్స్ ఏమొస్తున్నాయో మరి మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళారనుకోండి, మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పక్కన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఎక్కడ మీకు అన్నెసరీకి సంబంధించిన డీల్స్ ఏం కనిపించవు, అందరిలాగా లిమిటెడ్ డీల్స్ వేస్తాను. అది డీల్ అయితే మాత్రమే వేస్తాను. అట్లీస్ట్ మీరు ఆ సేల్స్ టైంలో అయినా సరే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీరు బెస్ట్ డీల్స్ అయితే లూట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఫోర్స్ ఏం లేదు. ఎవరైతే నాకు అసలు డీల్స్ నేను మిస్ అవ్వకూడదు, ఆ డీల్ వచ్చిన వెంటనే నాకు అప్డేట్ కావాలనుకుంటే వాళ్ళు మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.